మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ నేతలపైన కేసులు పెట్టి జైలులో పెడుతున్నారని మండిపడ్డారు. తమ పార్టీ క్యాడర్ను వేధిస్తే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మూల్యం చెల్లించుకోక తప్పదని హరీష్ రావు హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత బలం లేకపోయినా చైర్మన్ సీటు కోసం కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరించారని చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుపైన మండిపడ్డారు. జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను హరీష్ రావు పరామర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజా ఆమోదాన్ని కోల్పోయారు. గతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 4 గెలిచింది, 4 మున్సిపాలిటీలు గెలిచింది. ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు మేము దానికంటే ఈరోజు 30% ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నాం. దాదాపు 800 కౌన్సిలర్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. దాంతో నీకు నిద్ర పట్టలేదు. అక్రమంగా పోలీసులను అడ్డం పెట్టుకొని దొడ్డిదారిన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి చైర్మన్ స్థానాలు దక్కించుకునేటువంటి ప్రయత్నానికి పాల్పడతా ఉన్నావు. కానీ దేనికైనా కొంత హద్దులు ఉంటాయి. కానీ ఇక్కడ కేతన్పల్లిలో హద్దులు మీరి మహిళా కౌన్సిలర్ల పట్ల హాల్లో ఉన్న అమానుషంగా వ్యవహరించి తాగి మీటింగ్కి వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లను అరెస్ట్ చేయరా? ఎందుకు ఆ పిటిషన్ తీసుకోరు? ఎందుకు కేసు నమోదు చేయరు? అంటే ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యమే లేదా అంటున్నా. ఇలా పోలీస్ అధికారులకు కూడా మేము చెప్పేది ఒకటే, అధికారం శాశ్వతం కాదు. అన్ని కాలాలు ఒక తీరు ఉండయి. కాలం మారుతుంది. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. చట్టాన్ని అతిక్రమించి పరిధులు దాటి బీఆర్ఎస్ నాయకుల పట్ల అతిగా వ్యవహరించిన పోలీస్ అధికారులకు కూడా రేపు తగిన విధంగా వారు మరి చట్టపరంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మీరు తాత్కాలికంగా పోయి మీ పోస్టింగ్ల కోసమో ఇంకో దానికోసమో పోయి తప్పులు చేస్తే మాత్రం రేపు మీరందరూ కూడా రేపు చట్టపరంగా శిక్ష తప్పదు. మీకు చట్టపరంగా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిమ్మల్ని ఈ రేవంత్ రెడ్డిలో ఈ వివేక్ గారో ఎవరు కాపాడలేరు అని చెప్పి నేను పోలీసులను హెచ్చరిస్తా ఉన్నా. నువ్వు ఎన్ని